దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్నే వారి ప్రతినిధిని మనకు నీళ్ళు అందించినందుకు దొరగా దేవుడిగా భావిస్తే దొరగా పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా? ఆనాడు ప్రజలకు సేవలు అందించిన సరార్దర్ కాటన్ దొర అయితే ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు దోపిడి దొంగగా మారి తెలంగాణ సొత్తును 1,00,000 కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లో ఉరిదీయలేదు, రాళ్లతోని కొట్టి చంపలేదు. ఈ సమాజం విచారణ చేసి సహేతుకమైన అవకాశం కల్పించి ఈరోజు ఈ సభలో ఆ నివేదిక పెట్టి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీ అందరి అభిప్రాయాలు విన్న తర్వాత మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేమంటే అది కూడా మా బలహీనతగా చర్చ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇన్ని వాస్తవాలు ఈ విధంగా ఉండి ఈ వాస్తవాల్లో ఇన్ని ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. రేపు భవిష్యత్ తరాలు మమ్మల్ని తప్పు పట్టొద్దు. ఎక్కడైనా కోపంతోనో ఆవేశంతోనో లేకపోతే ఏదైనా తొందరపాటుతో చర్యలు తీసుకుంటే తిరిగి మనము వాటిని రిపేర్ చేయలేమన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత రాత్రైనా చర్చ చేసి ఈ సభలో ప్రవేశపెట్టి మీ అందరి అనుమతి తీసుకొని ఈరోజు ముందుకెళ్దామని అనుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును మార్చడం వల్ల అంచనాలు పెరగడమే కాదు, పెంచిన అంచనాలతో కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల కూలడమే కాదు, చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా మాడిఫైడ్ గైడ్లైన్స్ ఫర్ ది యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ AIBP effective from October 2013. Eligibility criteria for inclusion of projects under the scheme. AIBP ప్రాజెక్ట్ కింద ఏదైనా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఆ ప్రాజెక్టు 75% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 25% నిధులు ఖర్చు పెడితే సరిపోతుంది అధ్యక్ష. ఇందులో 2.1.2 సబ్ క్లాస్ C 4th page for new projects in special areas of non-special category states, the central assistance under AIBP will be 75% of the cost of the project work component for eligible irrigation projects. చెప్పడమే కాకుండా లిస్ట్ ఎంక్లోజ్ చేసింది అధ్యక్ష ఏ ప్రాజెక్టులో ఈరోజు ఈ AIBP ప్రాజెక్టుల కింద వస్తాయని. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 2013లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ప్రాజెక్టులను తీసుకున్నారు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో. ఆ ప్రాజెక్టుల పేర్లు కూడా నేను చదవదలుచుకున్నా అధ్యక్ష. ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్, శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2, పాలెం వాగు, రల్లి వాగు, మత్తడి వాగు, గొల్ల వాగు, పెద్ద వాగు, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ భీమా ప్రాజెక్ట్, వెలిగల్లు అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్, జే చొక్కారావు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్, నీల్వాయ్ ప్రాజెక్టు, కిన్నెరసాని ప్రాజెక్టు, దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు, శ్రీపాద సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రాజీవ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దుమ్ముగూడెం, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సీరియల్ నెంబర్ 19 AIBP ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వం 2013లోనే ఆమోదించింది అధ్యక్ష.